సమ్మేళనం అనే టైటిల్‌తో ఉన్న వెబ్ సీరీస్ ఒకటి ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సీరీస్ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 6 ఎపిసోడ్‌లతో 2 గంటల 45 నిమిషాల వరకు లెంత్ ఉన్న ఈ వెబ్ సీరీస్ అంతా చూసాక కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించింది గానీ, పూర్తిగా అయితే పర్వాలేదు అన్నట్టుగా అయితే అనిపించలేదు. ఈ వెబ్ సీరీస్ స్క్రీన్ ప్లే అయితే స్లోగానే ఉంది. కానీ వెబ్ సీరీస్‌ని స్టార్ట్ చేయడం అయితే బానే స్టార్ట్ చేశారు. అలాగే తర్వాత హీరో క్యారెక్టరైజేషన్‌ని, వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య బాండింగ్‌ని కూడా బానే చూపించారనిపించింది. ఇంక సిరీస్‌లో కొన్ని చోట్ల డైలాగ్స్ కూడా బాగా అనిపించాయి. కానీ తర్వాతే వీళ్ళ బాండింగ్ వరకు ఓకే. అది బానే చూపిస్తున్నారు. కానీ సిరీస్‌లో మెయిన్ పాయింట్ ఏది? అది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? అని కాసేపు వెయిట్ చేయాల్సొచ్చింది. ఇంకా కాన్ఫ్లిక్ట్ తెలిసాక నాకైతే అది బాగా అనిపించలేదు. ఆ పాయింట్ ఏంటంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ లవర్‌ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ ట్రాక్‌ని ఏదో కొంచెం ఎమోషనల్‌గా చూపించడానికి ట్రై చేస్తున్నారు గానీ నేనైతే కనెక్ట్ అవ్వలేకపోయాను. ఇంకా అలా వచ్చే సీన్స్ కూడా నాకైతే సో సోగానే ఉన్నట్టు అనిపించాయి. ఇంక ఈ ట్రాక్ ఇలా వెళ్తుందనుకున్న టైంలో ఇంకో లవ్ ట్రాక్ స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఈ ట్రాక్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అన్నట్టుగా అనిపించింది గానీ, అందులో ఒక విషయం రివీల్ అయిన తర్వాత అయితే కొంచెం బానే ఉంది కదా అనిపించింది. అలాగే అక్కడ క్యారెక్టర్‌లో ఎమోషన్స్ కూడా బానే ఉన్నాయి కదా అనిపించింది. కాకపోతే అది ఎంతో సేపు లేదు. ఎందుకంటే అందులో ఉన్న హీరో క్యారెక్టర్ అతను ఎందుకు ఇలా ఉన్నాడు అనే విషయం చెప్తాడు. అదైతే నాకు సిల్లీగా అనిపించింది. అదేంటంటే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదని చెప్పి, నేను కూడా అలాంటి పని చేద్దాం ఫిక్స్ అయ్యానన్నట్టుగా చెప్తాడు. అదైతే నాకు సిల్లీగా అనిపించింది. ఇంకా ఆ ట్రాక్ నుంచి బయటకొచ్చి మెయిన్ ట్రాక్‌లోకొచ్చిన తర్వాత సీరీస్ అయితే బాగా స్లోగా అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. అక్కడున్న క్యారెక్టర్ల మధ్య ఎమోషన్స్ కూడా కనెక్ట్ అయ్యేలాగైతే లేవు. సిరీస్ క్లైమాక్స్‌లో అయితే స్నేహితుడు సినిమాలో లాగా ఒక లెంతీ సీన్‌ని ప్లాన్ చేశారు. అది చూసినప్పుడు నాకైతే వీళ్ళ మధ్య జరిగిన ఇష్యూకి ఇంత సీన్ అవసరమా అనిపించింది. ఆ ఇష్యూ కొంచెం పెద్దదే అవ్వచ్చు. కానీ వాళ్ళ మధ్య ఇష్యూ ఎలా స్టార్ట్ అయింది? వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి? వాళ్ళు ఎలా మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నారు? అనే విషయాల్ని సరిగ్గా చూపించలేదు. అలా కాకుండా ఆ సీన్‌లో హీరోయిన్ హీరో వాళ్ళ ఫ్రెండ్‌తో ఏం చెప్పింది? దానివల్ల ఎలా గొడవ పెద్దదయ్యి ఎలా విడిపోయారనే విషయాన్ని చూపించుంటే వీళ్ళు కలిసినప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇంక సిరీస్‌లో ఉన్న మెయిన్ హీరో తన ఇష్యూలో జరిగిన విషయాల్లో తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది బుక్‌లోగా రాస్తే అది ఆ రేంజ్‌లో ఎందుకు సక్సెస్ అయింది అనే డౌట్ కూడా వచ్చింది. అలాంటి ఇటీవల సీరీస్ కంప్లీట్ అయిపోయినా సరే ఏదో ఇన్‌కంప్లీట్‌గా ఉన్న ఫీలింగే వచ్చింది. ఇంక సీరీస్‌లో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరి పెర్ఫార్మన్స్ బావుంది. అలాగే సీరీస్‌లో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బావున్నాయి. ఫైనల్‌గా ఈ సీరీస్‌లో యాక్టర్స్ పెర్ఫార్మన్స్, వాళ్ళ మధ్య వచ్చే కొన్ని ఎమోషన్స్, కొన్ని చోట్ల డైలాగ్స్ బానే ఉన్నా, మిగిలినవి మాత్రం చాలా స్లోగా ఉంటూ కనెక్ట్ అయినట్టు అనిపించలేదు. దానివల్ల ఈ సీరీస్ అయితే నాకు అంత బాగా అనిపించలేదు. ఇంక ఈ సీరీస్‌కి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.